హలో! హాయ్ అండి. తెలంగాణలో అంగన్వాడీకి సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నటువంటి మహిళలకైతే గుడ్ న్యూస్‌గా చెప్పవచ్చు. అంగన్వాడీ టీచరు, హెల్పరు మరియు సూపర్వైజర్‌కి సంబంధించినటువంటి సమాచారంతో పాటు విద్యా అర్హతలు, జీతభత్యాలు మరియు డిస్ట్రిక్ట్ వైస్‌గా ఏ డిస్ట్రిక్ట్‌కి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం జూలై 1వ తారీఖు వరకు ఎవరైతే ఎంపికైనటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తామని అయితే మెన్షన్ చేశారు. కానీ ఇప్పటివరకు అయితే నోటిఫికేషన్ అయితే రాలేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అంగన్వాడీకి సంబంధించి 15,000 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అందులో అంగన్వాడీ టీచర్స్కి సంబంధించి దాదాపుగా 3,000 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. హెల్పర్లకు సంబంధించి 12,000 చిల్లర అయితే పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మొత్తం 15,274 పోస్టులు అయితే అంగన్వాడీలో ఖాళీగా ఉన్నట్లయితే తెలిపారు. ఏ జిల్లాకి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయని వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. రాష్ట్ర ప్రభుత్వం తొందరలోనే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌ని అయితే చెక్ చేస్తూ ఉండండి. ఇది ముఖ్యంగా గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాలలో అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు పోషణ, ఆరోగ్యం, బాల విద్య సేవలను మెరుగుపరచడానికి ఈ నియామక ప్రక్రియ ఉద్దేశించబడిందని అయితే మంత్రి సీతక్క అయితే తెలిపారు. మనకు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి సమాచారం ప్రకారం రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలకి గ్రీన్ సిగ్నల్. 15,247 ఖాళీలకు త్వరలోనే నోటిఫికేషన్ అని ఇక్కడైతే ఇచ్చారు. పూర్తి వివరాలు అయితే కింద ఇచ్చారు, ఒకసారి చూడండి. అంగన్వాడీ హెల్పర్కి సంబంధించి కనీసం 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ అంగన్వాడీ హెల్పర్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. అంగన్వాడీ హెల్పర్ అంటే ఆయా అంటారు కదా, దానికైతే 10th క్లాస్ అయితే క్వాలిఫై అయ్యి ఉండాలి. మరి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలని అడుగుతున్నారు కదా. కనీసం 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇతర అర్హతలు చూడండి ఒకసారి. ఎవరైతే పెళ్ళైన మహిళలు ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. ఈ పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు అంగన్వాడీ కేంద్రం ఉన్న సంబంధిత గ్రామం లేదా వార్డు లేదా పురపాలక సంఘంలో నివాసితులై ఉండాలి. అభ్యర్థి సంబంధిత రాష్ట్రానికి చెందినవారై చెల్లుబాటు అయ్యే పత్రాలనైతే కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్ పూర్తిగా పెళ్ళైన మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. తెలుగు భాష అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. దరఖాస్తులకు సంబంధించి ఆసక్తి గల అర్హత గల అభ్యర్థులు కేవలం అఫీషియల్ వెబ్సైట్లోనే మాత్రమే నోటిఫికేషన్ని చూసి దాన్ని పూర్తిగా చదివిన తర్వాతనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది మొత్తం ఆన్లైన్లోనే జరుగుతుంది. మన యొక్క సర్టిఫికెట్స్ మొత్తం వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అంగన్వాడీ నోటిఫికేషన్కి సంబంధించి ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇది ఇలా ఓపెన్ చేసి ఇక్కడ నోటిఫికేషన్స్ అని కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో, అక్కడైతే ఒకవేళ నోటిఫికేషన్ వస్తే అక్కడ మెన్షన్ చేస్తారో అక్కడ నుంచి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకొని మీరైతే దానికైతే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ నోటిఫికేషన్ వస్తే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ దగ్గర అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ మొత్తం చదివిన తర్వాత మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ అనేది పూర్తిగా ఆన్లైన్లోనే జరుగుతుందండి, ఆఫ్లైన్లో ఉండదు. కేవలం మీ యొక్క ఇంటర్ మరియు 10th మార్కుల ఆధారంగా మీకైతే సెలక్షన్ అనేది జరుగుతుంది. జిల్లాల వారీగా అంగన్వాడీ ఖాళీల వివరాలు అయితే కింద చూడండి ఒకసారి. ఇవన్నీ మీ యొక్క జిల్లాలకు సంబంధించినటువంటి టీచర్స్ కానీ అంగన్వాడీ హెల్పర్స్కి కానీ సంబంధించినటువంటి ఖాళీల వివరాలు. మీ డిస్టిక్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో మీరైతే ఇక్కడ చూసుకోండి. ఇది కేవలం ఇంటర్ మరియు 10th మార్కుల యొక్క మెరిట్ ఆధారంగానే మనకైతే జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పారదర్శకంగానే ఈ నియామకం అనేది కొనసాగుతుంది. మనకిచ్చినటువంటి 15,000 పోస్టుల్లో కొన్ని పోస్టులు అయితే అటు ఇటు అవ్వచ్చండి. ఎందుకంటే ఇప్పుడు రిటైర్మెంట్కి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అక్కడ పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ హెల్పర్స్ ఎవరైతే ఉంటారో, అంటే కనీస విద్యార్హత కలిగినటువంటి హెల్పర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంగన్వాడీ టీచర్గా ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి ప్రమోషన్ వచ్చిన తర్వాత అంగన్వాడీ హెల్పర్ యొక్క పోస్టులు అనేవి ఖాళీ అవుతాయి కదా, ఆ పోస్టులను కూడా ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. అంగన్వాడీ 2026కి సంబంధించిన రిక్రూట్మెంట్ కోసం ఎలాంటి అప్డేట్ కావాలన్నా నా వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. ఎలా అప్లై చేయాలి అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.